నమస్తే గాంధీ గారు. నమస్తే. నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. మీరెలా ఉన్నారు? చాలా బాగున్నాం సార్. ఆఫ్టర్ లాంగ్ టైమ్. యాహ్! బట్ హిట్ వైబ్స్ అనమాట. అప్పుడు యాహ్! కలిసినాం, ఇప్పుడు కలిసి థ్యాంక్ యూ సో మచ్. ప్రతి సినిమాకి రండి. డెఫినెట్‌గా సార్. యాహ్! అంటే బేసిక్‌గా సో, సినిమాల బేసిక్‌గా నా సక్సెస్ మీ మీద ఆధారపడింది. లేదు లేదు. అలా అని మనం అనలేం గానీ, బట్ కాకపోతే ఏంటంటే నేను మిమ్మల్ని కలిసేటప్పుడు నా ఎక్సైట్‌మెంట్ ఏంటంటే బేసిక్‌గా హ్మ్. ఆడియన్స్‌ని ఏదో జస్ట్ ఇలాంటి ఒక ఎలిమెంట్స్ పెట్టేసి తీసుకొచ్చి కూర్చోబెట్టారని కాకుండా ఒక అథెంటిక్ ఫిల్మ్ మేకింగ్ అనే దాని మీద మీరు వెళ్తారు చూసారా? యాహ్! అది నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ. అందుకే కొంచెం ఎక్సైటింగ్ అనిపిస్తాయి థ్యాంక్ యూ సో మాటలు. మచ్ అండి. మీరు ప్రతి సినిమాకి కూడా మీ కెరీర్ ఫస్ట్ నుంచి చూసుకుంటే హిట్లు కొడతారు. యాహ్! హిట్లు కొట్టినా ఏదొచ్చినా గానీ మళ్ళీ ఒక 3 ఇయర్స్ గ్యాప్ అయితే తీసుకుంటూ ఉంటారు. యాహ్! బట్ ఫర్ ద కొరియన్ కనకరాజు అనుకుంటా నాకు తెలిసి ఫస్ట్ టైం 4 ఇయర్స్ గ్యాప్ తీసుకున్నట్టున్నారు కదా? 4 ఇయర్స్ అని చెప్పలేను గానీ, అంటే వేరే కథ మీద వర్క్ చేస్తా ఉండేవాడిని. సడెన్‌గా వరుణ్ తేజ్ గారు నుంచి కాల్ వచ్చింది. అంటే వరుణ్ తేజ్ గారి నుంచి కాదు, రాజీవ్ రెడ్డి గారు యువి క్రియేషన్స్ ఇట్లాగా ఒక ఫన్ స్పేస్‌లో ఒక మూవీ చూస్తున్నారు వరుణ్ గారు. ఏదన్నా ఉందా ఐడియా అంటే, ఈ కొరియన్ కనకరాజు స్టోరీ చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే తను ఎక్సైట్ అవ్వడం, ఈ కైండ్ ఆఫ్ ప్రాసెస్‌లో అప్పుడు తన సినిమా జరుగుతుంది. యెస్. జరుగుతున్న ప్రాసెస్‌లో సరే సినిమా ఫినిష్ అయిపోయింది. ఇంకా షూట్‌కి వెళ్దాం అనే టైంలో ఈ కొరియన్స్ ఎవరైతే యాక్టర్స్ ఒక 10 to 12 మెంబర్స్ ఉన్నారు మన ఈ మూవీలో. వాళ్ళని సెలెక్ట్ చేయడం, వాళ్ళ ఇదంతా ఆ ప్రాసెస్ అంతా జరుగుతున్న ప్రాసెస్‌లో వాళ్ళకి ఆ వీసాలు రావడం, ఇక్కడికి రావడం కొద్దిగా కష్టమైంది. ఓకే. మేము కొరియాకి వెళ్ళాలన్నా కూడా కష్టమైంది. దీంట్లో ఒక 3-4 మంత్స్ ఇలా డిలే అయింది. అంతే తప్ప బ్రేక్ తీసుకోవాలి. బ్రేక్ అని కాదు. నేను అనేది ఏంటంటే ఒకప్పుడు మనం అంటే లుకింగ్ బ్యాక్ టు ఒక 20 ఇయర్స్ బ్యాక్‌కి వెళ్తే అది మరీ ఓల్డ్ అనుకుంటే గనక ఒక 10 ఇయర్స్ బ్యాక్‌కి వెళ్ళినా కూడా మనకి ఒక సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అంటే ఎప్పుడు ఖాళీగా ఉండడం అనేది ఎప్పుడు లేదు. ఇమ్మీడియేట్‌గా ఒక సంవత్సరంలో 2-3 సినిమాలు లేదంటే అట్లీస్ట్ ఒక సినిమా వచ్చేసేది కదా! సో మీలాంటి అంటే సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అంటే స్క్రిప్ట్స్ ఉండి తర్వాత ఆర్టిస్టులకి అంటే తెచ్చుకోగల కెపాసిటీ ఉండి ప్రొడక్షన్ హౌస్‌లతో మంచి ర్యాపో ఉండి మీలాంటి వాళ్ళు కూడా ఒక 2-3 ఏళ్ళు వెయిట్ చేయడం అనేది ఫస్ట్ నుంచి కూడా ఉంది కదా మీకు అది? అవును. అంటే వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ అయిపోయిన తర్వాత ఎక్స్‌ప్రెస్ రాజా చేసేటప్పుడు ఆ స్క్రీన్ ప్లే కథ కరెక్ట్‌గా సెట్ చేయాలనుకోవడం, ప్రాపర్‌గా ఉండాలి. ఏదైతే నేను అనుకుంటున్నానో ఆ కామెడీ రావాలి. ఈ కైండ్ ఆఫ్ థింగ్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తా. బహుశా దానికే కొద్దిగా లేట్ అవ్వచ్చు. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే ఒక కథ అనుకుంటా. కథ అనుకున్న తర్వాత అది పెద్ద ఒక 2 మంత్స్, 2.5 మంత్ పని చేసిన తర్వాత పెద్ద ఎక్సైట్‌మెంట్ ఉండదు. ఓకే. అంటే ఇంకా ఏదో వర్కౌట్ అవ్వట్లేదు దీంట్లో అనేసి వదిలేసి మళ్ళీ ఫ్రెష్ కథ ఎత్తుకోవడం, దాన్ని సెట్ చేయడం, ప్రాపర్‌గా ఇది వస్తుంది అన్నప్పుడు కథ ఎవరికైనా నెరేట్ చేయడం. ఈ ప్రాసెస్ కొద్దిగా టైం పడుతుంది. బట్ దాన్ని కూడా తగ్గించే ప్రయత్నాల్లో ఉన్నాను. అంటే కొరియన్ కనకరాజు అంటే వరుణ్ తేజ్ గారు ఇలాంటి ఒక చూస్తున్నారన్నప్పుడు చెప్పారు. బట్ దానికి ముందు ఏ కథ మీద వర్క్ చేస్తున్నారు ఎవరికన్నా అనుకున్నారు? చాలా కథలు ఎవరికి అనుకోలేదు. బట్ కథ ప్రాసెస్ లోనే నాకే ఒక 3 మంత్స్ తర్వాత దాని మీద పెద్ద పెద్ద ఓకే, ఇది ఇప్పుడు ఇంత అర్జెంట్ గా చేయాల్సిన కథ కాదు. బట్ అలాంటి కథ మళ్ళీ దాని మీద ఐడియా వచ్చినప్పుడు అలాంటి చేసిన కథలు కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఆ కథకి పని చేశాను కదా, ఇప్పుడు కొరియన్ కనకరాజు అయిపోయిన తర్వాత ఆ కథని మళ్ళీ తీసుకురావచ్చు. ఓకే. అలాంటి థింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయి రాసే ప్రాసెస్ లో. ఎవరినన్నా ఒకళ్ళని దృష్టిలో పెట్టుకుని రాస్తే ఒక రకంగా వస్తుంది. బట్ మనం రాసిన కథలోకి వేరే వాళ్ళని తెచ్చుకోవాలంటే అదొక డిఫరెంట్ ఐడి కదా. సో మరి కొరియన్ కనకరాజు అసలు రాసినప్పుడు మీ మైండ్ లో ఒరిజినల్ గా ఎవరున్నారు? ఎవరు లేరండి. బేసిక్ గా కథ చెప్పినప్పుడే అదే ఫస్ట్ కథ రాసుకునేటప్పుడు కథగా కంప్లీట్ చేసి దీంట్లో ఎవరు సూట్ అవుతారు అనేది ఫస్ట్ ఆలోచిస్తాం. అలా ఆలోచించే ప్రాసెస్ లో F2, F3 వరుణ్ గారి కామెడీ టైమింగ్ అంతా కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటది. సో ఈ కొరియన్ కనకరాజు తన అయితే బాగుంటది, బాడీ లాంగ్వేజ్ వైజ్ గా గానీ తన కామెడీ టైమింగ్ కానీ ఇదంతా వర్కౌట్ అవుద్ది అని అనుకున్నాను. అనుకున్నప్పుడే నేను చెప్పినట్టు ఆ కాల్ రావడం, సో తనకి నెరేషన్ ఇవ్వడం జరిగింది. సో వరుణ్ ఫస్ట్ అనుకున్నప్పుడే వరుణ్ అనుకున్నారు. బట్ వచ్చింది కూడా అదే కాల్ వచ్చింది. ఓకే. అయితే మీకు అంటే వరుణ్ తేజ్ దీని అనుకున్నప్పుడు సో కొరియన్ కనకరాజుగా మారడానికి ఆయన పెట్టిన ఎఫర్ట్స్ ఏంటి? మీరు చెప్పిన క్యారెక్టర్ ఆయన పూర్తిగా ఎంవైబ్ చేసుకుని ఫస్ట్ క్యారెక్టర్ నమ్మారండి. కనకరాజు క్యారెక్టర్ అది హిలేరియస్ గా ఒక క్యారెక్టరైజేషన్ ఒక ఊర్లో, ఒక అనంతపూర్ దగ్గర పెనుగొండ అనే ఊర్లో ఒక లోకల్ గై, ఒక రగ్డ్ గై, ఇదంతా కూడా బేసిక్ గా
తను చేయగలడు అండ్ దాంట్లో ఆ క్యారెక్టర్ లో దిగిపోయాడు అండ్ ఆ ఏదైతే స్లాంగ్ ఉందో అనంతపూర్ స్లాంగ్ దానికంతా కూడా ఒక ట్యూటర్ ని పెట్టినాం. తను సీరియస్ గా కూర్చొని అవన్నీ కూడా ప్రాక్టీస్ చేయడం, ఆ డైలాగ్స్ అన్ని కూడా సెషన్స్ జరిగాయి. తను కూడా ఆ డైలాగ్స్ నేర్చుకోవడం, ఇలా మాట్లాడాలా అనేసి. ఈ కైండ్ ఆఫ్ ఇది అయిపోయింది. ఈ పోర్షన్ అయిపోగానే మళ్ళీ కొరియా. సో కొరియా నేర్చుకో కొరియా టీం అందరు నేర్చుకున్నారా కొరియా? లేదు డైలాగ్స్ వైజ్ గా ఆయన నేర్చుకున్నారు. మేము ఆ డైలాగ్స్ వస్తున్నప్పుడు ఎంజాయ్ చేయడం, ఈ కైండ్ ఆఫ్ దీనిలో యూనిట్ ఉండేవాళ్ళం. ఓకే. కొరియన్ ఎక్కువ టైం పట్టిందా ఆయనకి? ఇది ఎక్కువ రాయలసీమ ఈజీగా చెప్పేశారు. కొద్దిగా కొరియన్ ఆ వర్డ్స్ అవంతా కూడా వాళ్ళు పలికినట్టే పలకాలి. అండ్ వరుణ్ గారికి ఉన్న ఇదేంటంటే అంతా కూడా పర్ఫెక్ట్ గా జరగాలి, అంతే కదా, లేకపోతే ట్రోల్ అవుతుంది. కరెక్ట్ గా నేర్చుకోవాలి, ఆ కరెక్ట్ గా పాజులు ఎక్కడ ఇవ్వాలో. ఆ యాక్టర్స్ కూడా ఉండేవాళ్ళు, కొరియన్ యాక్టర్స్. వాళ్ళు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళని పక్కన పెట్టుకొని ఆ డైలాగ్స్ రాసుకొని తను ప్రాక్టీస్ చేసి చాలా హార్డ్ వర్క్ అయితే చేశారు సినిమాకి. అంటే ఇప్పుడు బేసిక్ గా మీరు చెప్పినట్టే, అంటే అక్కడ 10 మంది అక్కడి నుంచి ఇక్కడ రావాలన్నా, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలన్నా కొరియన్ కొంచెం యాక్సెస్ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది కదా. బట్ మీరు అంటే ఇన్స్పైర్ అయింది కొరియన్ వాళ్ళ దగ్గర నుంచి అయినా కూడా వేరే కంట్రీ పెట్టి చేసుకోవచ్చు కదా. అంటే కొరియన్నే కావాలి నాకు, కొరియన్ కనకరాజ్, జపాన్ కనకరాజ్ అన్న మేము చూస్తాం, కథ బాగుంటే కామెడీ వర్కౌట్ అయితే. బట్ కొరియన్నే కావాలి, కొరియన్ కనుక రాజే అని పెట్టడానికి ఏంటండి? బేసిక్ గా కథ కియా ఫ్యాక్టరీ రిలేటెడ్ గా పెనుగొండలో జరుగుతూ ఉంటది. ఓకే. కియా ఫ్యాక్టరీ కొరియన్ కంపెనీ కాబట్టి. సో నేను ఫస్ట్ టైం చాలా మంది కొరియన్స్ ఎక్కడైతే ఆ పెనుగొండ ఏరియాలో చాలా మంది కొరియన్స్ ఉంటారు అక్కడ వర్క్ చేసే వాళ్ళు. వాళ్ళకంటూ కాలనీలు, వాళ్ళకంటూ షాప్లు, మార్కెట్లు ఇవన్నీ ఉన్నాయి. ఒక మంచి కల్చర్ ఉంది అక్కడ. ఈ పెనుగొండలో కొరియన్ ఫ్లేవర్ అనేది చాలా కొత్త అంబియన్స్. ఓకే. ఈ కైండ్ ఆఫ్ దీనిలో నుంచి ఇన్స్పైర్ అయ్యి కొరియన్ కనకరాజు కథ చేయడం జరిగింది. అంటే కొరియన్ మనుషులే కదా, అక్కడ ఉండే ఎన్వైర్న్మెంట్ కూడా కొరియన్ ఎన్వైర్న్మెంట్ ఉంటుంది. అంటే చిన్న మినీ కొరియా లాగా ఉంటది అక్కడ. వాళ్ళకంటూ మార్కెట్లు, వాళ్ళకంటూ ఒక రెస్టారెంట్స్, ఓకే, ఈ కైండ్ ఆఫ్ థింగ్ అంతా ఉంది. అది చూడగానే చాలా ఫ్రెష్ ఫీలింగ్ వచ్చింది. సో కొరియన్ రిలేటెడ్ గా ఒక రాయలసీమలో ఇంతమంది కొరియన్స్ ఉన్నారా ఒక అనంతపూర్ ఏరియాలో అనేది షాకింగ్ గా అనిపించి కథ. సో కొరియన్ కనకరాజు అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయింది. సో బేసిక్ గా యాక్చువల్ గా మీరు అన్నట్టు జపాన్ కనకరాజు అనేది ఎందుకు పెట్టలేదు అంటే బికాస్ ఆఫ్ కియా ఫ్యాక్టరీ అక్కడ జరిగే కథ కాబట్టి. సో అంటే ఆ అంబియన్స్ అంతా అక్కడ ఉన్నదే వాడారా అక్కడికి వెళ్ళి, లేదంటే కనుక ఇక్కడ సెట్ లేదండి, అక్కడ షూట్ చేసాం అనంతపూర్ లోనే. ఐ మీన్ ఆ పెనుగొండ, ఆ ఉరవకొండ, కొట్టాలపల్లి అని ఒక విలేజ్, ఈ చుట్టుపక్కల చేసామండి మొత్తం. అంటే మొత్తం షూట్ అంతా లేదు, ఒక 20 days షూట్ చేసాం. ఒక 20 days కొరియాలో షూట్ చేసాం. కొరియాలో ఎన్ని రోజులు షూట్ చేసేసాం? 20 days చేసాం. 20 days. సో ఎలా అనిపించింది అంటే కొరియా గురించి మనం రకరకాల కథలు వింటూ ఉంటాం కదా. అంటే ఇది ఉత్తర కొరియా, ఇది నాకు తెలిసి సౌత్ కొరియా. నార్త్ కొరియా ఇబ్బంది, నార్త్ కొరియా చాలా ఇబ్బంది. మరి సౌత్ కొరియాలో అంతా నార్మల్ గానే? నార్మల్ అండి, నార్మల్ ఏషియన్ కంట్రీ అంతా. వాళ్ళ ఫుడ్ అదంతా మీరు చూసే ఉంటారు, ఆ కిమ్చీలు ఇవన్నీ, ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ నడుస్తూ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ ఫ్రెండ్లీ కంట్రీ. కొద్దిగా ఎక్స్పెన్సివ్ అంతే షూట్ చేయడానికి, వాటికి చాలా ఎక్స్పెన్సివ్. అంటే ఎక్స్పెన్సివ్ అంటే ఎంత తేడా వస్తుంటారు మనకి అక్కడ? అంటే చాలా తేడా వస్తుంది. అంటే కైండ్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫుడ్ పెట్టే వ్యక్తి అనుకోండి, మన ఇక్కడ అక్కడ పర్ డే 50,000 60,000 ఉంటుంది మన కరెన్సీలో. ఆ కైండ్ ఆఫ్ అంత ఎక్స్పెన్సివ్. ఓన్లీ ఆ వ్యక్తికా? ఆ వ్యక్తికి. యా. సో చాలా ఎక్స్పెన్సివ్. అయితే భారీ బడ్జెట్ సినిమా కొద్దిగా కంట్రోల్డ్ గా, కొద్దిగా తక్కువ క్రూతో వెళ్ళి బాగా చేసాం. అయితే బేసిక్ గా రితికా నాయక్ని తీసుకున్నారు. అంటే రితికాని తీసుకోవడానికి రీజన్ ఏంటి? అండ్ తన క్యారెక్టరైజేషన్ బేసిక్ గా కొరియా కల్చర్ అన్న, వాళ్ళ అమ్మాయికి ఆ లాంగ్వేజ్, ఈ కైండ్ ఆఫ్ థింగ్ అంతా కూడా అమ్మాయికి ఆ క్యారెక్టరైజేషన్ ఉన్న థింగ్. అమ్మాయి కొరియా అంటే చాలా ఇష్టం, ఎలా అయినా ఒక కొరియా అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి అని ఈ మూడ్ లో ఉండే అమ్మాయి. సో ఆ అమ్మాయి ఫీచర్స్ గానీ కైండ్ ఆఫ్ రితికా నాయక్ చిన్న కొరియన్ టచ్ అక్కడ ఉంది. ఓకే. సో ఉండి తనకి కథ నెరేట్ చేసినప్పుడు తనకి విపరీతమైన ఇష్టం కొరియా, ఈ కల్చర్ అంటే అనేది నాకు పర్సనల్ గా కూడా తనకి ఇష్టం అని అప్పుడు అర్థమైంది. ఓకే. అప్పుడు అర్థమై సరే ఈ అమ్మాయి కరెక్ట్ జెన్జీ కాబట్టి కే డ్రామాస్ ఫ్యాన్. పెద్ద ఫ్యాన్.
అయితే వరుణ్ గారిది కామెడీ టైమింగ్ మీరు అన్నట్టే అంటే కరెక్ట్ కథ కుదిరితే ఎక్స్ట్రాడినరీ చేస్తారు. బట్ దీంట్లో స్టైలింగ్ కూడా మొత్తం మారిపోయింది. అంటే లాంగ్ హెయిర్ పెంచి సో అంటే ఏమన్నా నీడ్ ఉందా? కథకి నీడ్ ఉందా? లేదా కొత్తగా చూపించాలని ఒక ప్రయత్నం అనేది? లేదండి, కథలో ఏదైతే మీరు టీజర్ చూసుంటే 2 గెటప్లు ఏవైతే ఉన్నాయో అవి కథ రిలేటెడ్ గానే. సో ఒకటి స్టైలిష్ గా ఒక కొరియన్ థింగ్ లాగా ఉంటది, ఇంకొకటి ఒక లోకల్ మాస్ ఒక కనకరాజు క్యారెక్టర్ ఎలా ఉంటుందో అలా ఉంటది. అయితే సత్య గారిది ఎక్కువగా అంటే ఇలా ముగ్గురు పేర్లు ఎక్కువ వినిపిస్తున్నాయి, హీరో హీరోయిన్ అండ్ సత్య గారు. అంటే బేసిక్ గా మీరు కామెడీ ఎలా డీల్ చేస్తారు ఇంతకు ముందు సినిమాలో చూసాం. సో అంటే ఒక కథ ఒక థిన్ లైన్ లాగా ఒక కథ పెట్టుకుని కామెడీతో డ్రైవ్ చేస్తారా, లేదంటే కనుక ప్రాపర్ కథ ఎంజాయ్ చేసేలా ఉంటుంది? ప్రాపర్ కథ అండి దీంట్లో. మీరు నేను చెప్పేది చాలా ఒక 10% అంతే కథలో. ఈ దాంట్లో వచ్చే టర్న్స్ అండ్ ట్విస్ట్, ఒక డ్రామా, ఏదైతే ఫన్, ఈ కైండ్ ఆఫ్ థింగ్ అంత ఉంటుందో అదంతా ప్రాపర్ కథగా, అసలు ఏంటి కొరియాకి కనకరాజుకి రిలేషన్ ఏంటి, ఇవన్నీ కూడా ప్రాపర్ గా కథగా ఉంటది. దాంట్లో కామెడీ, దాంట్లో మెయిన్ కనకరాజుకి ఆ కొరియన్ గోస్ట్ పడితే ఏంటి, ఏం జరుగుతుంది, తన లైఫ్ ఎలా మారింది, తను ఏం చేయబోతున్నాడు, ఎంత కాంప్లికేట్ అయింది అని ఈ కైండ్ ఆఫ్ బేసిస్ మీద చేసిన కథ. అయితే యాక్చువల్గా జనరల్గా ఈ మధ్య కాలంలో సినిమాలు లేట్ అవడానికి కానీ వీటికి కానీ మెయిన్ రీజన్ ఏంటంటే ఎక్కువగా సీజీలు వాడడం. ఇప్పుడు మీరు అన్నట్టు లాజిస్టికల్ ఇష్యూస్, అయితే పాన్ ఇండియా అన్నప్పుడు ఏంటంటే ఆర్టిస్టులు డేట్స్ కుదరకపోవడం అనేది కదా. సో మరి దీంట్లో సీజీ ఎంతవరకు వాడారు? సీజీ క్లైమాక్స్ కొద్దిగా సీజీ పోర్షన్ ఉంటదండి, మిగతా అంతా కూడా ఒరిజినల్ ఐస్, ఈ జారు, ఈ కైండ్ ఆఫ్ థింగ్ తప్ప మీదంతా నార్మల్ థింగ్. మరి ఎందుకు అంటే ఎప్పుడో ఒక 1 year బ్యాకే రావాల్సింది అనుకుంటా ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు. ఎందుకు డిలే అయింది? అది నేను చెప్పినట్టు ఆ కొరియన్స్ వీసాలు రాకపోవడం, మధ్యలో ఒక ఇది జరగడం, స్ట్రైక్ ఏదో జరిగింది ఒక 3 months. హీరో గారికి ఒక చిన్న ఫ్రాక్చర్ అయింది, దాని తర్వాత కూడా షూట్ చేశారు. దాని తర్వాత మొన్న షూట్ చేసి టక్కని రిలీజ్ ప్లాన్ చేశారు. ఓకే, దాని తర్వాత ఏం చేశారండి అంటే చిన్న ప్యాచ్ వర్క్స్, ఈ కైండ్ ఆఫ్ థింగ్ మిగిలిపోయినాయి, అవి చేసి డేట్ అనౌన్స్ చేశాం. అయితే ఈ యూవీలో ఆల్రెడీ మీకు కొత్తదేం కాదు, ఆల్మోస్ట్ మీకు హోమ్ బ్యానర్ లేక 2-3 సినిమాలు చేశారు. సో అంటే మళ్ళీ యూవీకే అనుకుని రావడానికి రీజన్ ఏంటంటే? అంటే నాకు కంఫర్ట్ అండి, బేసిక్ గా యూవీ అంటే హ్యాపీగా పని చేయొచ్చు, ఒక క్రియేటివ్ సపోర్ట్ ఉంటది, ఒక చిన్న ఎడిట్, దీంట్లో కూడా వాళ్ళు వంశన్న కొద్దిగా హెల్ప్ చేసే కైండ్ ఆఫ్ థింగ్. అండ్ మోర్ ఓవర్ కొద్దిగా ఫ్రీడమ్ ఉంటది, అంటే కైండ్ ఆఫ్ ఈ షార్ట్ కి కావాలి అంటే కొద్దిగా ఎక్స్పెన్సివ్ అయినా చేస్తారు, ఈ షార్ట్ కి అవసరం లేదంటే నేనే తగ్గిచ్చేస్తా. అలాగే ఈ సినిమాకి ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ రాజీవ్ రెడ్డి గారు కూడా అసోసియేట్ అవ్వడం, ఆయన ప్లానింగ్ కరెక్ట్ గా ప్లాన్ చేయడం, మూవీ ఏం చేయాలి అని కైండ్ ఆఫ్ థింగ్ లో. సో యువి క్రియేషన్స్ ఫస్ట్ ఫ్రేమ్ తో ఈ సినిమా చేయడం జరిగింది. అంటే ఈ మధ్యన అదే కొలాబరేషన్స్ చాలా కొన్ని ఎక్కువగా కనబడుతున్నాయి. అంటే ఏంటి బడ్జెట్స్ కొంచెం ఎక్కువ అవడం వల్ల ఏంటి, ఎందుకంటే యూవీ వాళ్ళు సపరేట్ గా చేసుకుంటారు, ఫస్ట్ ఫ్రేమ్ సపరేట్ గా చేయగలరు. బట్ కొలాబరేషన్స్ అనేది ఈ మధ్య అంటే ఈ కొలాబరేషన్ సెట్ అవ్వడానికి బేసిక్ గా వరుణ్ తేజ్ గారు రాజీవ్ రెడ్డి గారు క్లోజ్, నేను యువి క్లోజ్. సో ఇద్దరం కలిపి ఒక సినిమా చేద్దామని అనుకున్నారు, అలా చేసాం. అయితే మీ ట్రావెల్ చూసుకుంటే కనుక అంటే జనరల్ గా ఎవరైనా కూడా ఒక డైరెక్టర్ అనగానే ఒక మ్యూజిక్ డైరెక్టర్ కొంతమంది అసోసియేట్ అవుతూ ఉంటారు, ఇంకా రెగ్యులర్ గా ఉంటారు. బట్ మీరు ఎప్పుడు కూడా ఒకరితో అసోసియేట్ అయ్యలేరు, మారుతా వస్తున్నారు కదా మ్యూజిక్ డైరెక్టర్స్. ఫర్ ద ఫస్ట్ టైం తమన్ గారితో. సో ఏంటి అంటే ఒకళ్ళతో ఉండడం ఇదే లేదండి, మూవీ దాన్ని బట్టి ఈ మూవీకి తమన్ గారు అవసరం. ఆయన గ్రాండియర్, ఆయన విజువల్ కి ఇచ్చే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ ఆ కొరియన్ ఫీల్, ఇవన్నీ తెలిసిన వ్యక్తి, ఇవన్నీ జనాలు ఎంజాయ్ చేసే విధంగా చేయగలగల మ్యూజిక్ డైరెక్టర్. సో అందుకని ఈ మూవీ తమన్ గారితో వెళ్ళడం జరిగింది, ఆ గ్రాండ్నెస్ కోసం. అంటే తమన్ గారితో పెట్టుకుంటే మరి బాక్స్ కూడా పగిలిపోతుంటాయి. మరి కొరియన్ కనకరాజుకి ఎలా కొట్టారు? ఆ రేంజ్ లో అవసరమైందా లేకపోతే? లేదండి, ఆ రేంజ్ లో ఉంటది డెఫినెట్ గా. కైండ్ ఆఫ్ ఒక స్టైలైజ్డ్ కొరియా అంతా ఒక స్టైలైజ్డ్ మ్యూజిక్, ఈ అనంతపూర్ అంతా కూడా ఒక చిన్న మాస్ మ్యూజిక్, ఆ రెండు చేయగలిగే వ్యక్తి తమన్ గారే, అంటే ఈ సినిమాకి అనుకునింది. సో అందుకని తమన్ గారితో. అయితే మొన్న ఓజీకి మ్యూజిక్ కొట్టాల్సి వచ్చినప్పుడు అక్కడ నుంచి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ తెప్పించి చాలా మంది అంటే వాళ్ళే మర్చిపోయిన ఇన్స్ట్రుమెంట్స్ కొన్ని అక్కడ లోకల్ ఫ్లేవర్ సంగీత ఇన్స్ట్రుమెంట్ తీసుకొచ్చి ఓజీకి చేశారు, బాగా వర్కౌట్ అయింది కదా. మరి కొరియన్ కూడా ఏమైనా తీసుకొచ్చారు లేకపోతే ఓజీ వాడేసారు? లేదు, తెచ్చామండి కొరియన్ ఇన్స్ట్రుమెంట్స్, కొరియా రిలేటెడ్ గా వాళ్ళ కల్చరల్ లో ఉండే ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ కూడా చేయడం జరిగింది. అయితే ఒక వెంకటాద్రి ఎక్స్ప్రెస్ నుంచి ఒక కొరియన్ కనకరాజు వరకు, వెన్ యూ లుక్ బ్యాక్ టు గాంధీస్
అంటే వే ఆఫ్ అప్రోచ్ కానీ, లేకపోతే వే ఆఫ్ రైటింగ్ కానీ, వే ఆఫ్ మెచ్యూరిటీ కానీ చూసుకుంటే గాంధీని మీరు ఎలా డిస్క్రైబ్ చేస్తారు? అంటే ఇప్పుడు As a director. మోర్ మెచ్యూర్డ్గా ఉన్నాను. అండ్ కైండ్ ఆఫ్ ఎవ్రీ ఫిల్మ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సే. అంటే ప్రతి సినిమా ఎంతో కొంత నేర్పిస్తుంది. అలా ఈ కెరీర్లో కొద్దిగా నేర్చుకున్న థింగ్స్ చాలా ఉన్నాయి. అండ్ ఇంకా కథ ఎలా టైట్ చేయగలం, ఏంటి ఎలా ఎంటర్టైన్ చేయగలం అని కైండ్ ఆఫ్ థింగ్స్ అంతా కూడా. అండ్ వెరీ హ్యాపీ సాటిస్ఫాక్టరీ మోడ్లో అయితే ఉన్నా. అంటే మీరు ఫస్ట్ వచ్చినప్పుడు ఏంటంటే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఆ టైంలో అదంతా అంటే మీకు సంబంధం ఉండదు డైరెక్టర్లకి. బట్ కాకపోతే ఎక్కడ వస్తుంది అంటే ప్రాబ్లము, అంటే ఒక మోడల్ అనేది అప్పుడు ఏంటంటే ఓన్లీ థియేట్రికల్ మోడల్. నెక్స్ట్ వచ్చిన ఓటీటీ ఏంటంటే దానికి సపోర్టివ్ ఉండేది. సో మీరు ఎంత పెట్టొచ్చు, ఎంతలో మనం కథ రాసుకోవచ్చు, ఎంత తీయొచ్చు అనేది కూడా. ఎందుకంటే అడిగిన దానికన్నా ప్రొడక్షన్ హౌస్ ఎక్కువ పెట్టేసిన, తక్కువ పెట్టినా, బట్ ఎండ్ ఆఫ్ ద డే కొరియన్ కనకరాజు డైరెక్టర్, మేర్లపాక గాంధీ ఆ సినిమాకి ఇంత పెట్టారు, ఇంత రిటర్న్స్ వచ్చారు, ఇదే కనపడుతుంది. మిగతా ఫ్యాక్టర్స్ ఏవి కనపడవు. బట్ ఇప్పుడు చూసుకుంటే థియేటర్ మొత్తం మోడల్ మొత్తం మారిపోయింది. ఓటీటీ అన్నారు, ఇప్పుడు ఓటీటీ ఏమో మొత్తం స్లంప్ అవుతుంది. సో మరి కొరియన్ కనకరాజుకి సంబంధించి ఈ హడ్డిల్స్ అన్ని ఉన్నాయి కదా, అంటే రకరకాలుగా మారింది కదా. సో ఈ మారిన దాంట్లో మీరు ఎలా చూసారు, అంటే కొరియన్ కనకరాజుని ఎలా కాయినింగ్ చేశారు బడ్జెట్ విషయాల్లో కానీ వాటిలో కానీ? అవేం ఫస్ట్ నుంచి కూడా ప్లాన్ అనుకున్నామండి, కొరియన్ కనకరాజు ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, అంటే కైండ్ ఆఫ్ అనుకున్న బడ్జెట్ లో తీయాలి. ఇవన్నీ ప్లాన్ చేసుకొని రాజీవ్ రెడ్డి గారు ప్లాన్ చేసే మూవీ స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ కొరియన్ ఎక్స్పెన్సివ్ ఉండడం, ఇంకెక్కడన్నా తగ్గించచ్చా ఈ అనంతపూర్ ఈ కైండ్ ఆఫ్ దీంట్లో అనే కైండ్ ఆఫ్ ప్లానింగ్ లో చేసాం. సో ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గా జరిగింది. అంటే మేము అనుకున్న బడ్జెట్ గానీ, ఇప్పుడు జరుగుతున్న బిజినెస్ గానీ, ఇదంతా కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది, సాటిస్ఫాక్టరీ లెవెల్లో ఉంది. అయితే ఇప్పుడు వస్తున్న యంగ్ డైరెక్టర్స్ ఒక సినిమా అంటే ఎంట్రీ పాస్ లాగా ఒక సినిమా హిట్ కొట్టేసిన తర్వాత నెక్స్ట్ పెద్ద స్టార్స్కి వెళ్ళిపోతున్నారు, అంబిషియస్ ఫిల్మ్స్ రాసుకుంటున్నారు, వెయిట్ చేస్తున్నారు, 2 years అయినా 3 years అయినా చేస్తున్నారు కదా. సో మరి మీరు అలాంటి ప్రయత్నాలు ఏమి చేయాలనుకోవట్లేదా, లేదంటే మీకున్న స్పేస్ లో హ్యాపీ స్పేస్ అన్ని? కదండి, బేసిక్ గా స్టోరీ ఎవరిని చూస్ చేసుకుంటే నాకు నచ్చిన కథ, ఎవరు బాగుంటారు ఈ కథలో అనే విధంగానే వెళ్తా ఉంటాను. ఆ విధంగా వెళ్ళే ప్రాసెస్ లోనే కథ సెట్ అయిన తర్వాత హీరోని చూస్ చేసుకుని. అది మీరు చెప్పింది ఒకటి సార్. ఇప్పుడు మీరు యూవీ క్రియేషన్స్ లో ఉన్నారు, మీరు ప్రభాస్ గారికి కథ రాసుకున్నారు అనుకోండి, ప్రభాస్ గారికే చెప్పిస్తారు. రామ్ చరణ్ గారికి రాసుకుంటే రామ్ చరణ్ గారికే చెప్పిస్తారు. సో నేను అనేది ఆ జోన్ లోకి వెళ్ళాలని ఎవరైనా కోరుకుంటారు కదా, ఒక ప్రభాస్ గారితో చేయాలని, ఒక రామ్ చరణ్ గారితో చేయాలి. అలా చేయాలంటే కథ సెట్ అవ్వాలి. ఆ మ్యాగ్నమ్ స్పేస్ లో అంటే పెద్దదిగా ఇది కనపడితే అవును సెట్ అయిన రోజు డెఫినెట్ గా చెప్తా, నేనే అడుగుతా యూవీ క్రియేషన్ అడుగుతారు. నేను అనేది అదే. ఇప్పుడు ఎందుకంటే నాన్నగారు, ఇప్పుడు మురళి గారు అవి చూస్తే కనుక ఒక పెద్ద ఇదిలోనే ఉండే స్పెక్ట్రమ్ లోనే మీరు చేసిన, అంటే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఈ రోజు చూస్తే చిన్న సినిమా ఏమో కానీ అప్పట్లో ఆ ట్రైన్లు అదంతా పెద్ద సెటప్ కదా. సో నేను అనేది విత్ ద హెల్ప్ ఆఫ్ దెమ్, అంటే ఏమి అలాంటిది జోన్ లోకి వెళ్ళాలని ఉంటది కదా ఎవరికి? డెఫినెట్ గా ఉంటదండి. నేను చెప్పేది అదే. అంటే కైండ్ ఆఫ్ ఇప్పుడు ప్రభాస్ అన్నకి ఒక కథ సెట్ అయింది, నేను ఇది చేయగలను ప్రభాస్ గారితో అని అనుకున్నప్పుడు డెఫినెట్ గా చరణ్ గారు అయినా ప్రభాస్, బట్ అది మొదలు పెట్టాలి కదా అంటున్నది. ఎక్కడో చోట మనకు అనిపిస్తుంది కదా, అది కథ వచ్చినప్పుడే అనిపిస్తుంది. అంటే పాయింట్ తట్టాలంటారు. అంతే, కరెక్ట్. ఆ పాయింట్ తట్టి ఇది చెయ్యొచ్చు అన్నప్పుడు డెఫినెట్ గా అడుగుతా. సో మరి మీ డైరెక్షన్ సారీ మీ రైటింగ్ టీం ఎవరు ఉంటారు? మీరే ఉంటారా లేకపోతే అందరితో కలిపి కూర్చొని? లేదండి, నేను దావూద్ అని అవును స్క్రీన్ ప్లే చేస్తుంటారు ఉంటారు. ఆయన జిఆర్ మహర్షి అని మా నాన్న ఫ్రెండ్, తను డైలాగ్స్ లో వాటిలో ఇన్వాల్వ్ అవుతా ఉంటారు. మా నాన్నగారికి ఏమన్నా చెప్పడం గానీ? నాన్న ప్రతి కథ చెప్తా ఉంటాను. బుక్ రెడీ అవ్వగానే ఇస్తాను స్క్రిప్ట్ మొత్తం డైలాగ్ వర్షన్ చదివి తనకు అనిపించినటివి, ఇది ఏదన్నా ఇక్కడ తగ్గిస్తే బెటర్ ఏమో, తన ఐడియాలు షేర్ చేసుకుంటారు. దాన్ని బట్టి నాకు నచ్చినటివి తీసుకుంటా, నచ్చినటివి ఇంకా. అయితే ఇప్పుడు మీది ఫస్ట్ చూస్తే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ చేశారు, దాని తర్వాత పెద్ద సినిమాలకి వెళ్ళారు, మళ్ళీ తర్వాత ఏమో సడన్ గా లైక్ షేర్ సబ్స్క్రైబ్ కి వచ్చారు, మళ్ళీ కొరియన్ కనకరాజుకి వెళ్తున్నారు, మధ్యలో ఏక్మినికి మీరు కథ ఇచ్చారు. అంటే నేను అనేది బేసిక్ గా కథల్లో అయినా కూడా ఒక ఇది ఉంటుంది కదా, అంటే పెద్ద కథ చిన్న కథ అనేది ఉంటుందా, లేదా ఎగ్జైట్ చేసిన కథ చేసుకుంటే? ఎగ్జైట్ చేసిన కథ అంతే. ఈ కథ ఇప్పుడు చేస్తే బాగుంటది, ఈ కథ నాకు ఇంట్రెస్టింగ్ గా ఉంది, ఈ కథ చెప్తే ఆడియన్స్ గా కూడా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది అని అనుకున్న కథే.
అది ఏంటి, ఎంత బడ్జెట్, ఎవరు హీరో అలాంటిది కాకుండా బేసిక్గా మంచి కథ చెప్పాలి, నాకు నచ్చిన కథ చెప్పాలి అనేది ఫీలింగ్. మీకు బిగ్గెస్ట్ క్రిటిక్ ఎవరు మరి? నువ్వు చేస్తుంది రైటా తప్పా లేదంటే ఇంకోటా అని చెప్పేది మీకు ఎవరు బిగ్గెస్ట్? మా నాన్న ఆ స్పేస్ లో పనిచేస్తూ ఉంటాడు. ఇది 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 ఇక్కడ ఎక్కడో ఏదో ప్రాబ్లం ఉంది అని కైండ్ ఆఫ్ థింగ్స్ అన్ని కూడా చెప్తా ఉంటారు. ఎస్. అయితే కొరియన్ కనకరాజుకి వచ్చేసరికి హైలైట్ అంటే మాకు కామెడీ కనిపిస్తుంది. తర్వాత ఈ జార్ ఏదో పెట్టారో దాంట్లో నుంచి బయటకు వస్తున్నాడు ఎవరో ఆప్మెంట్ అని సినిమాలో చూద్దాం. బట్ మీ వరకు మీకు చూసుకున్న తర్వాత అయిపోయింది కదా, ఫస్ట్ కాపీ వచ్చేసింది కదా, చూసుకున్న తర్వాత మీకు చూసుకుంటే ఏమనిపించింది? విచ్ ఇస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ కొరియన్ కనకరాజు? ఆడియన్స్ కి ఏది కరెక్ట్ గా మీరు అనుకున్నట్టు ట్రిగర్ అవుద్ది అనుకుంటున్నారు? కామెడీ అండి. ఫస్ట్ టు లాస్ట్ వరకు సత్య హీరో గారు, వరుణ్ గారిది, రితికా నాయక్ అన్ని కూడా కామెడీ స్పేస్ లో ఉండే క్యారెక్టర్లే. మురళీధర్ గౌడ్ గారు, సునీల్ గారు, దాని తర్వాత బుల్లిరాజు, రేవంత్, విటివి గణేష్ గారు, వీళ్ళంతా కూడా వాళ్ళ హిలేరియస్ కామెడీ అండ్ టర్న్స్ అండ్ ట్విస్ట్లు, ఒక చిన్న డ్రామా, ఒక మంచి సెంటిమెంట్. టర్న్స్ అండ్ ట్విస్ట్లు అంటే మీది జస్ట్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ లో ఉంటాయి, అట్ ద సేమ్ టైం ఎక్స్ప్రెస్ రాజాలో ఉంటాయి, మిగతా అంతా ఉండవు. సో అలాంటి ఏమైనా ఎక్స్పెక్ట్ చేసి చిన్న చిన్న చాలా బయలుతాయి. అవునవును, అలాంటిది డెఫినెట్ గా ఉంటాయి అలాంటివన్నీ కూడా. అయితే ఇప్పుడు మీరు చెప్పిన కమెడియన్స్ పేర్లన్నీ చూస్తుంటే కనుక వాళ్ళందరూ కూడా ఇప్పుడు టాప్ నాచ్ ఫామ్ లో చేస్తున్నారు. అలా అని రాసుకున్నారా లేదంటే మీ కథకే? లేదండి, ఆ క్యారెక్టర్లు అనుకున్నప్పుడు వీళ్ళైతే పర్ఫెక్ట్ గా ఉంటారు. కిడ్ క్యారెక్టర్ కావాలి, ఇది హిలేరియస్ గా అబ్బాయే చేయగలడు అనే కైండ్ ఆఫ్ దీంట్లో. అండ్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నారు వీళ్ళంతా, చూడగానే కనెక్ట్ అవుతున్నారు అనే కైండ్ ఆఫ్ దీంట్లో చూస్ చేసుకోవడం జరిగింది. అంటే బుల్లిరాజు అనగానే బేసిక్ గా ఫస్ట్ సినిమాలో తిట్లు తిట్టించారు, రెండో సినిమాలో నాకు తిట్లు రావే అని చెప్పి ఇలా అనిపించారు అనిల్ గారు. సో మరి మీరు ఎలా ప్రజెంట్ చేయబోతున్నారు? ఎందుకంటే ఆ బుడ్డోడి మీద చాలా అటెన్షన్ ఉంటుంది. అవునవును, మన దాంట్లో ఆ కొరియన్ స్పేస్ లోనే ఉంటది. కొరియన్ స్పేస్ లో కొరియాలో ఉండే ఒక పిల్లోడి క్యారెక్టర్ లాగా హిలేరియస్ ఫన్ ఉంటది అతను. కొరియన్ నేర్పించారా? కొరియన్ చిన్న చిన్న డైలాగ్స్ వీళ్ళందరికీ ఇన్ని రోజులు నేర్పించారండి కొరియన్. అంటే చిన్న చిన్న డైలాగ్ చెప్పాలన్నా రావాలి. అక్కడ ఉండే, అందుకే ఆ కొరియన్ ట్యూటర్స్ వీళ్ళంతా ఉండేవాళ్ళు. వీళ్ళంతా ఉండి చిన్న చిన్న డౌట్లు వచ్చినా అడిగి చెప్పేవాళ్ళు. జనరల్ గా ఏదైనా లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు ఒక చిన్న ఫన్ ఎలిమెంట్ ఏముంటదంటే ఫస్ట్ బూతులు నేర్చుకుంటాం. డైలాగ్ ఉంది మూవీలో. ఏంటిది అది? అంటే అవతల భాషోడు మనకు కనపడితే ఆలస్యం, ఫస్ట్ బూతులు నేర్పించాలనిపిస్తుంది కదా. అవును, అది జనరల్ సైకాలజీ ఉంటది కదా. కరెక్ట్. మరి ఈ సినిమాలో మీకు అంటే మీరు 1-2 సార్లు చెప్పినప్పుడు ఎవడన్నా వాడేవాళ్ళు ఎవరన్నా మీ మీద కొరియాలో తిట్టారు మిమ్మల్ని ఎవరన్నా? లేదు తిట్టా తెలియదు కదా మనకు, పని చేసుకుంటే. అదే కదా, నవ్వుతో తిరిగితే అసలు ఏదో పొగడారు అనుకుంటాం కదా. వీళ్ళు మన షూట్ లో ఉండే వాళ్ళు కూడా ఏదో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తా వెళ్ళిపోయే వాళ్ళు అంతే. మనవాళ్ళు ఏమైనా తిట్టారు కాంప్లీస్ లేదు కదా. లేదు మొత్తం అంటే వాళ్ళతో చేసినప్పుడు అదే ఫన్ ఉంటది. కరెక్ట్ గా చెప్పారు, ఆ డైలాగ్ ఉంది మూవీలో. సో ఓవరాల్ గా అంటే August 7th వస్తున్నారు. బేసిక్ గా ఫస్ట్ నుంచి ఉన్న టాక్ ఏంటంటే విశ్వంబర రాబోతుంది August 15th అది ఇది అని చెప్పి. సో 7th డేట్ మీరు ఆక్యుపై చేశారు ఒక 1 week ముందుగానే. సో అంటే ఏం ఎక్స్పెక్ట్ చేసి రావాలి August 7th? మేము కొరియన్ కనకరాజుకి వస్తున్నాము, కామెడీ ఉందన్నారు, అది ఓకే. ఏం ఎక్స్పెక్ట్ చేసి రావచ్చు అసలు? అదే అండి, బేసిక్ గా కామెడీ అండ్ టర్న్స్ అండ్ ట్విస్ట్. అసలు ఎలా కనకరాజులో ఆ కొరియన్ సోల్ వచ్చింది, అసలు ఏం జరిగింది, వాళ్ళ లైఫ్ ఎలా మారింది అనేది ఇంట్రెస్టింగ్ వేలో ఉంటది. మెయిన్ ఫన్, ఒక కామెడీ మూవీ చూద్దాం, ఎంజాయ్ చేద్దాం. ఒక టీజర్, నెక్స్ట్ రాబోయే ట్రైలర్, ఇవన్నీ కొద్దిగా డిఫరెంట్ గా ఉంటాయి. టీజర్ మీరు చూసుంటే కైండ్ ఆఫ్ ఆ మీటర్ లోనే ఇంకా ఎంటర్టైనింగ్ చేసే విధంగానే ఉంటది. ఎంత ఉందండి మొత్తం రన్ టైము? రన్ టైం 2:30. పర్ఫెక్ట్ గా ఏదో పెట్టి కట్ చేశారు అన్నట్టు కరెక్ట్ గా 2:30 వేసుకున్నారు కదా. సో మరి అంటే యూవీలో చాలా సినిమాలు జరుగుతుంటాయి, వాటి గురించి చాలా ఇదిగా ఉంటాయి. మరి మీరు ఏమైనా చూసారా? మీ సినిమాలు కాకుండా వేరే సినిమాలు ఏమైనా చూసారా? ఎక్కడ ఫుటేజ్ ఏమైనా చూపించారా మీకు? వేరే సినిమాలు అడుగుతా ఉంటారు, చూస్తా ఉంటాను. ఏం చూసారు? ఏమన్నా అన్ని చూస్తా ఉంటా, అంటే మొత్తంగా కాదు. అదే సార్, ఏం చూసారు అంటున్నాను. ఏం లేదు, చిన్న ఇంట్రెస్టింగ్ దీనికోసమే ఏం చూసారు అంటున్నా ఈ మధ్య కాలంలో. అంటే ఏం చూడలేదు. విశ్వంబర చూపించలేదు మీకు? విశ్వంబర లేదు, ఇంకా చూడలేదు. కొరియన్ కనకరాజుతో ఒక పీస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారని అయితే అర్థం అవుతుంది యాక్చువల్ గా. సో బేసిక్ గా ఏంటంటే
చాలా వరకు ప్రమోషన్స్ లో ఏం చెప్పమంటారు కానీ బట్ మీ ఫేస్ ఫీలింగ్స్ చెప్పేస్తాయి. ఇప్పుడు యు ఆర్ లుకింగ్ మోర్ రిలాక్స్. అవునవును. సరే మనకి ఖచ్చితంగా కొరియన్ కనకరాజు వల్ల పెద్ద ఇబ్బంది ఏం లేదు అన్న ఫీలింగ్ అయితే మీ ఇదిలో కనిపిస్తుంది. సో మరి వరుణ్ తేజ్ లాంటి హీరోని డీల్ చేసేటప్పుడు ఎంత లేదన్నా కొంచెం అంటే పెద్ద యాక్టరే. సో మరి ఆయన నుంచి వచ్చే అంటే కథలో మార్పులు చేర్పులు కానీ ఇవి కానీ ఏమైనా చెప్పారా లేకపోతే ఇట్స్ లైక్ ఇద్దరం ఒక బ్రదర్స్ లాంటి డిస్కషన్ ఉండేది. ఏమన్నా తనకు అనిపించినప్పుడు చెప్పేవాళ్ళు, నేను తీసుకునేవాడిని. అంటే కైండ్ ఆఫ్ ఒక జెన్యూన్ ఇది అనిపిస్తుంది అని అనిపిస్తే మాత్రం డెఫినెట్ గా. బట్ మీ మీద ఉన్న కంప్లైంట్ ఏంటంటే మీరు హీరోలకి టూ మచ్ ఆఫ్ ఫ్రీడమ్ ఇచ్చేస్తారని చెప్పి నాని గారు అన్నారు. కొట్టేస్తున్నాడు కానీ నేను ఏదంటే అది ఓకే అంటాడు అని చెప్పేసి. అదేంటంటే బేసిక్ గా హీరో యాక్టర్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటే నాకు ఇంకా ప్రోడక్ట్ బాగా వస్తుంది అనేది నా మైండ్ సెట్. అంటే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఏంటి పోస్టర్ ఎలా చేద్దాం, క్రియేటివ్ స్పేస్ లో ఏం చేయగలం అనేది నా మైండ్ సెట్. సో అలానే వరుణ్ తేజ్ గారిని కూడా మెల్లగా లాగిరా ఏం కావాలి ఏం చేద్దాం అనే కైండ్ ఆఫ్ దీంట్లో. దానివల్ల ఏంటంటే బేసిక్ గా యాక్టర్స్ కూడా చాలా కాన్ఫిడెంట్ గా కనపడతారు స్క్రీన్ మీద కానీ ఈ ప్రమోషనల్ వర్క్ లో కానీ. సో ఆ స్పేస్ లోనే చేయడం జరిగింది. డెఫినెట్ గా నాని గారు చెప్పినట్టు వరుణ్ గారు ఈ కైండ్ ఆఫ్ స్పేస్ లోనే చేసాం. సో హీరోలు మొత్తానికి ఏంటంటే హీరోలు గానే కాకుండా క్రియేటివ్ స్పేస్ లో కూడా ఇన్వైట్ చేస్తుంటారు. డెఫినెట్ గా ఇది కైండ్ ఆఫ్ టీమ్ కొలాబరేషన్. నేను నమ్మేది అదే. ఇప్పుడు కొలాబ్ అయితే దాంట్లో వల్ల చాలా కాన్ఫిడెంట్ గా చేయొచ్చు అనేసి. సో మరి నెక్స్ట్ ఎవరు అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు? కథలు రెడీ? ఆగస్ట్ 7 తర్వాత ప్లాన్ అదే. ముందు ఏమన్నా ఉన్నాయా కథలు, ఏం సెట్ చేద్దాం అనేది గ్యాప్ లేకుండా ఫాస్ట్ గా చేద్దాం. లేదంటే అప్పుడు ప్రభాస్ గారికి రాయాలా, రామ్ చరణ్ గారి డైరెక్టర్ కి ఏం కావాలంటే అది తెచ్చి తీసుకొచ్చే కదా ప్రొడక్షన్ హౌస్ ఉండడం అనేది కూడా చాలా డెఫినెట్ గా వి క్రియేషన్స్ లైక్ దట్ ప్రొడక్షన్ హౌస్. ఎస్ అండి. మొత్తానికి ఇంతకు ముందు చెప్పినట్టుగానే ఆగస్ట్ 7 చూస్తుంటేనే ఆ టైటిల్, ఆ డేటు మీరు ఇచ్చిన దాంతోనే ఏదో ఒక వైబ్ అనిపిస్తుంది దాంట్లో. సో ఆ వైబ్ రేపొద్దున థియేటర్స్ లో రెట్టింపు అవ్వాలని చెప్పి, సో మీకు ఒక బ్లాక్ బస్టర్ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ అండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.